భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న చెరువులు కుంటలను పరిరక్షించాలని కోరుతూ బీఎస్పీ మాల మహానాడు గౌరు బంజారా సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా చెరువులు కుంటలు కబ్జాకు గురై నీరు నిలిచే వీలులేక భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయన్నారు. రైతుల పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం చెరువులు కుంటలకు ప్రభుత్వం సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సాగునీటికి ఉపయోగపడే చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడకపోతే భవిష్యత్ తరాలకు వ్యవసాయ అవసరాలకు నీరు దొరకని పరిస్థితి నెలకొంటుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ తరపున అదేవిధంగా కుల సంఘాల తరపున ఎన్నో మెమోరాండాలు ఇచ్చినా గానీ అవి తీసుకొని చెత్త కుప్పలో పడేసినట్టుగానే చేస్తున్నారు తప్ప ఆ సర్వే చేయట్లేదు, ఆ చెరువులను కాపాడట్లేదు. ఇలా ఎక్కడికెక్కడికి ఎక్కడ చూసుకున్నా కానీ చెరువులంతటికి దగ్గర కమ్ముకుంటూ వచ్చేసి వ్యవసాయం చేసుకుంటున్నారే తప్ప ఇది ఫ్యూచర్లో మరి మున్ముందు కాలంలో భావితరాల రైతులకు కానీ ప్రజలకు కానీ నీరందక చాలా ఇబ్బందులు పడతారు, భూగర్భ జలాలు ఎండిపోతాయి అనే. జూలూరుపాడు మండల వ్యాప్తంగా 18 చెరువులు ఉన్నాయి. 18 చెరువులకి 18 గ్రామాలకు తిరిగితే అక్కడ కబ్జాలకు గురి అయినని అక్కడ గ్రామస్తులు మాకు తెలియజేయడం జరిగింది. ఆ విషయంపై మేము ఎంఆర్ఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఎంత మెమోరాండం ఇచ్చినా సరే ఆ గ్రామ అధికారులు స్పందించకపోవడంతో మేము దీక్షకు దిగినాం. ఈ దీక్షలో కూడా అధికారులు వచ్చి హద్దులు